సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి వేడుకలను పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆదర్శ్ రెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, పటాన్చెరు సర్కిల్ అధ్యక్షులు పరమేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. जोहार जयशंकर साहब, जोहार जोहार, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जोहार तेलंगाना। ఈ రోజు మన తెలంగాణ రావడానికి ముఖ్యమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా 92వ జయంతి సందర్భంగా ఈ యొక్క భారతీనగర్లో మా యొక్క పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింధు ఆదర్శ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇప్పుడే జయశంకర్ గారి పూలమాల లేచి నివాళులు అర్పించడం జరిగింది. ఈనాడు మన యొక్క సుమారు ఒక 60-70 సంవత్సరాల నుండి ఈ యొక్క తెలంగాణ సాధన కోసం మన యొక్క ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు, మన యొక్క తెలంగాణకు రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాల కోసం మన కేసీఆర్ గారికి సహకరిస్తూ ఇవాళ తెలంగాణకు ఇవాళ తెలంగాణ జెండా ఎగరేసుకున్న మన తెలంగాణ 10 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నమాట కేవలం ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ గారి కృషి అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా ఈనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా ఆశయాలను సాధించడం అందరం కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు. అందరికీ నమస్కారం. ఇవాళ పటాన్చెరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్లో ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించినందుకు నిజంగా మరి ఇక్కడికి విచ్చేసిన అంజయ్ యాదవ్ గారు, పరమేష్ గారు, ఐలేష్ గారు, పుర ప్రముఖులు మా యాదగిరి రెడ్డి గారు, శ్రీకాంత్ గారు, గౌస్ భాయ్, అందరికీ, అజీం భాయ్, నారాయణ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన పుర ప్రముఖులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారు ఎప్పుడు గుర్తు చేస్తుంటారు ఇవాళ తెలంగాణ రావడం కోసము ఆ రోజు ఎందరో మంది విద్యార్థుల బలిదానాలు చూడలేక ఎన్నోసార్లు నేను జయశంకర్ గారు ఏడ్చిన రోజులు ఉన్నాయి, ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఏ రకంగా తెలంగాణని డెవలప్ చేసుకోవాలని చెప్పి ఎన్నో గంటల మేధోమదనం చేసి మరి తెలంగాణ ఒక రకంగా ఆర్కిటెక్ట్ ఆఫ్ తెలంగాణ అని అంటారు మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి అట్లాంటి జయశంకర్ గారు ఇవాళ తెలంగాణ వచ్చినాక నాతో లేరు అని చెప్పి కేసీఆర్ గారు ఎన్నోసార్లు గుర్తు చేసుకోవడం జరిగింది. మరి అట్లాంటి జయశంకర్ గారు ఇవాళ తెలంగాణ వచ్చినాక ఏ రకంగా మన తెలంగాణని ముందుకు తీసుకుపోవాలని ఆ రోజు సార్కి చెప్పినవి అన్ని కూడా కేసీఆర్ గారు తూచా తప్పకుండా అవిటినే ఆచరణలో పెట్టి ఇవాళ బంగారు తెలంగాణ చేయాలి అని చెప్పి ఉద్దేశంతో 10 సంవత్సరాలు గట్టిగా కష్టపడడం జరిగింది. దాంట్లో భాగంగానే అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేకపోతే మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మరి ఏ రకమైన స్కీమ్స్ వచ్చినా కూడా అవన్నిట్లో ఒక భాగము మరి ఒక ఐడియాలజీ అనేది మరి ప్రొఫెసర్ జయశంకర్ గారిది ఉందని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. మరి ఇట్లాంటి దాన్ని మరి ఇవాళ మేము నివాళులు అర్పించుకొని ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జరుపుకున్నందుకు చాలా మరి సంతోషంగా ఉంది. మరి జయశంకర్ గారి ఆశయాలు నెరవేర్చే విధంగా మేమందరం కూడా ముందుకు పోతాము. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా తప్పకుండా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు నెరవేర్చే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, దాంతోపాటు మరి ఆగస్ట్ 15కి మరి ఇవాళ భారతీనగర్ అంటే భరతమాత కాబట్టి అదే రకంగా
బిహెచ్ఎల్ అంటే భారత్ ఎలక్ట్రికల్స్ కాబట్టి ఇక్కడ చుట్టుముట్టు కూడా మరి భరతమాత విగ్రహం లేదు అన్న ఉద్దేశంతో భరతమాత విగ్రహం లేదు అన్న ఉద్దేశంతో భారతీనగర్ డివిజన్ పేరు కూడా భారతమాతదే కాబట్టి ఇక్కడ భారతీనగర్ సెంటర్ లో మరి భరతమాత విగ్రహం పెట్టాలని చెప్పి ఒక 10-15 రోజుల ముందు పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దాన్ని ఇవాళ ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఆగస్ట్ 15th రోజు మొత్తం పార్టీలకు అతీతంగా మరి మా రామచంద్రాపూర్ భారతీనగర్ కి సంబంధించిన పుర ప్రముఖులు మరి భూపాల్ రెడ్డి గారి చేతి మీద ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు మరి అందరం కూడా కలిసి మొత్తం పార్టీలకు అతీతంగా ఈ ప్రోగ్రాం చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.